in prayer because there's something much has happened in the service already today, and so amazing that God is driving us through together as a family, and He is strengthening us from within. అయితే దేవుడు మనల్ని కుటుంబంగా నడిపిస్తూ మరి ఒక సంఘంగా బలపరుస్తున్నాడు. చాలా అంశాలు ఈరోజు మనకి సర్వీస్లో జరిగినాయి. దేవుని వాక్యంలోకి వెళ్లే ముందు ఒకసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. For those of us who were here before the service could start, you saw the challenges that we faced, and then how God beautifully, loved our worship that we gave to Him from our hearts. అయితే మరి ముందుగా వచ్చిన వాళ్ళు గమనించే ఉంటారు, ఆరాధన ప్రారంభమయ్యే ముందు ఎన్ని అవరోధాలు ఎదురైనాయో అయినప్పటికీ కూడా దేవుడు మంచిగా ఆరాధించడానికి మన ఆరాధనను ఆయన అంగీకరించాడు. This one thing I have noticed, when you face a challenge, the worship comes more deeper from your heart towards the Lord. నేను ఒకటి గమనించాను, ఎప్పుడైతే మనకు ఇబ్బందులు ఎదురవుతాయో మన ఆరాధన మరింతగా హృదయపు లోతుల నుంచి రావడం గమనించాను. I think all of us will agree to that. మీరందరూ కూడా దీనికి ఒప్పుకుంటున్నారని అనుకుంటున్నాను. When our challenges get bigger, మనకు ఉన్నటువంటి అవరోధాలు పెద్దవైనప్పుడు our worship also grows further. మన ఆరాధన కూడా వృద్ధి చెందుతుంది. The more heartfelt worship to the Lord, the more the blessing of the Lord, hand of the Lord, the miracle of the Lord will be upon your life. ఎప్పుడైతే హృదయానుసారమైనటువంటి ఆరాధన పెరుగుతుందో దేవుని యొక్క హస్తము, ఆయన యొక్క ఆశీర్వాదము మన మీద వస్తుంది. So let us pray. ప్రార్థన చేసుకుందాం. Father God, we say thank you today for this beautiful day. ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. This is beautiful because you are with us, Lord. ఇది చాలా ఆనందకరమైనటువంటి దినము, ఎందుకంటే నీవు మాతో ఉన్నావు కాబట్టి. And we are seeing your goodness in our lives today. నీ యొక్క మంచితనాన్ని మా యొక్క జీవితంలో చూడగలుగుతున్నాం. We are seeing that all that you do is good, O Lord. మీరు చేసే ప్రతి కార్యము కూడా మంచిదే ప్రభువా. And you make everything work together for good, Lord. అలానే తండ్రి ప్రభు, మా కోసం సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు తండ్రి. Thank you for blessing us with your presence. నీ యొక్క సన్నిధితో మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే వందనాలు. Thank you for all the testimonies that have come forth today for your glory. నీ మహిమార్థం వచ్చిన సాక్ష్యాలను బట్టి నీకు వందనాలు. Thank you for all that you're guiding us now into your word. అయితే నీ వాక్యాల్లోకి నడిపిస్తున్నందుకే నీకు వందనాలు. We open our hearts in your presence. మా యొక్క హృదయాలను నీ సన్నిధిలో తెరుస్తున్నాం తండ్రి. And we are ready to receive what you have in store for us. అయితే మా కోసం దాచిపెట్టినటువంటి విషయాలను మేము అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. So we pray that you would speak to us now. అయితే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ In Jesus' name. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. In Hungary, from 2005 to 2010, the one thing that the Hungarians couldn't remove was their communist architecture. అయితే మరి హంగేరీ అనేటువంటి దేశంలో 2005 నుంచి 2010 వరకు కూడా కమ్యూనిస్టు సిద్ధాంతానికి సంబంధించినటువంటి మరి భవనాలు ఉన్నాయో వాటిని తీయలేక వారు ఇబ్బంది పడుతున్నారు. There are many atheists over there. అయితే కమ్యూనిజం అనే దాంట్లో అర్థం ఏమిటంటే చాలా మంది దేవుని నమ్మని వారు ఉంటారు. You understand what atheists mean? ఎథియిజం అంటే మీకు తెలిసే ఉంటుంది కదా. They don't believe in any God. వారు ఏ దేవుడు అని కూడా నమ్మకం ఉంచరు. They don't believe that God exists. అయితే దేవుడు ఉన్నాడని కూడా వారు ఒప్పుకోరు. Anybody here like that? ఎవరైనా అటువంటి వారు ఉన్నారా ఇక్కడ? Anybody here? No? Praise God. So we all believe that there is God. మనందరం నమ్ముతాము దేవుడు ఉన్నాడు అని. Amen. So this was going on in many cities, and there used to be a special building for these people. అయితే ఇటువంటి హేతువాదులందరికీ కూడా ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి భవనం ఉండేది. They used to be called as condos. అయితే వాటిని కండోస్ అని పిలిచేవారు. Enormous concrete apartment buildings, very huge. అయితే అవి పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ గా ఉండేవి. And there used to be, if people would get a slightest hint, if there is somebody putting up a board here or doing some religious activity, they would catch hold of them. అయితే మరి ఎవరైనా దేవునికి సంబంధించినటువంటి ఆచారాలు ఏమైనా చేయడం మొదలు పెడితే ఆ నాస్తికులు వారిని పట్టుకుంటారు. They seek to destroy God in that person. Like that, they would be behind. అయితే ఆ మనుషుల నుండి విశ్వాసాన్ని నాశనం చేయాలనేది ఆ నాస్తికుల యొక్క మరి ఆలోచన ఉన్నది. But we all know the truth that it can't be done. కానీ అది జరగని పనని మనందరికీ తెలుసు. Man or humans can be destroyed, but God cannot. అయితే మనుషులు పరచబడవచ్చు కానీ దేవుడు కాదు. So I heard of a story that illustrates this truth. అయితే నేను విన్న కథను మీకు ఒకసారి చెబుతున్నాను. The communists entered a village in Hungary and proceeded to destroy all Christian symbols such as crosses or church steeples, and declaring that they would remove
the remembrance of God also in that. అయితే ఇటువంటి నాస్తికులు ఏం చేశారంటే హంగేరీలో ఉన్నటువంటి ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో క్రీస్తుకు సంబంధించినటువంటి క్రైస్తత్వానికి సంబంధించినటువంటి శిలువలే కానీ మందిరాలే కానీ లేకపోతే చిహ్నాలే కానీ వాటన్నిటిని నాశనము చేసి దేవుని జ్ఞాపకముల నుంచి తొలగించాలి అని ప్రయాసపడుతున్నారు. So there was an old man standing at the gate and he was smiling looking at them. అయితే అప్పుడు ఒక వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తి ఆ ద్వారం దగ్గర నించుని వారిని చూచి నవ్వుతున్నాడు. So a soldier approached him and he asked him a question, "Why are you smiling, you old man?" అయితే మరి ఆ యొక్క ఒక సైనికుడు ఆయన దగ్గరికి వచ్చి, ఓ తాత, ఎందుకు నువ్వు నవ్వుతున్నావు, దేని పట్ల నువ్వు నవ్వుతున్నావని. He smiled at him and he told, "I was just wondering how you are going to remove those stars from the skies." అయితే అప్పుడు నవ్వుతూ చెప్పాడు, ఇవన్నీ మీరు తొలగిస్తున్నారు సరే, కానీ ఆకాశాన్ని ఆ నక్షత్రాలను కూడా మీరు ఎలా తొలగిస్తారా అని నేను ఆలోచిస్తున్నాను అని. Beautiful reply, isn't it? అది చాలా The ones who don't know God, let them see the stars and at least believe that there is a God who has put everything in place. అయితే దేవుడు నమ్మని వారు కనీసం ఆకాశాన్ని అంతరిక్షాన్ని చూసినట్లయితే ఆ నక్షత్రాలను వాటి స్థానాల్లో ఉంచిన దేవుడిని తెలుసుకునే అవకాశం ఉంటుంది. That's what Psalms 19 verses 1 to 4 says. అదే కీర్తనలు 19వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు అదే మాట చెబుతున్నది. So today I have entitled the message to be as heaven. ఈ రోజు పరలోకము అనేటువంటిది నా యొక్క ఉపమానానికి శీర్షిక. So many of you guessed it right. మీరందరూ కరెక్ట్ గానే చెప్పారు. The staircases leading to heaven. అయితే ఆ యొక్క మెట్లు పరలోకానికి తీసుకువెళ్తున్నాయి. So let's read verse 1. It says, "The heavens declare the glory of God, and the skies proclaim the work of his hands." ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. Day after day they speak of God. దినము కూడా అవి దేవుని యొక్క మహిమను వివరించుచున్నవి. If you notice, every day the stars are shining, they are in their place, the sun is rising in its time and it's shining. Everything obey the word of the Lord. మీరు గమనించినట్లయితే నక్షత్రాలు అలానే మరి సూర్యుడు కూడా తనకు వివరించినటువంటి తనకు నియమించినటువంటి సమయంలో ఉదయిస్తాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారం జరుగుతున్నాయి. So here's a question for all of us here. అయితే మనందరికీ ఇక్కడ ఒక ప్రశ్న. Those of you watching online also. ఎవరైతే ఆన్లైన్ లో చూస్తున్నారో, When you think is the right time to enter heaven and experience heaven? ఎప్పుడు పరలోకంలోకి ప్రవేశించి దానిని అనుభవించడానికి సరైన సమయమో చెప్పండి. Worship time, yes. ఆరాధించే సమయము. Again, I'll repeat the question to you. Maybe some of us didn't get it. When do you think is the right time to enter heaven or to experience heaven? అయితే పరలోకంలోనికి ప్రవేశించి పరలోకాన్ని అనుభవించడానికి తగిన సమయము ఏది? When God calls us, we have to leave this earth. That is when we die in the body. అయితే దేవుడు పిలిచినప్పుడు అంటే మనం మరణించినప్పుడు వెళతాము. All the time we have to experience heaven. అయితే Yes. ప్రతి క్షణము కూడా పరలోకాన్ని మనం అనుభవించాలని ఇంకో That is also true. అది కూడా సత్యమే. So another question goes to ఇంకొక beyond this. ప్రశ్న, Do you hope to go to heaven when you die? మీరు మరణించగానే పరలోకానికి వెళ్తారు అనే నిరీక్షణ మీకు ఉన్నదా? Yes. Most people would answer that. I think most of us would answer and say yes to that. అయితే చాలా మంది అవును మేము వెళతాము అనే చెబుతారు. But one of the first things that when we learn, and start going to church, that everybody has a hope in their heart that I will go to heaven. అయితే మరి మనం చిన్నప్పటి నుంచి తెలుసుకుంటున్న విషయం ఏంటంటే సంఘానికి వెళ్తున్న ప్రతి ఒక్కరు కూడా నేను ఒకరోజు పరలోకానికి వెళ్తాను అనేటటువంటి నిరీక్షణతోనే బ్రతుకుతున్నారు. Before really understanding the gospel, that is the good news that Jesus Christ shares in the Bible, before we could know this, we all have that hope. And then when we start learning Word of God in detail and God begins to teach us His ways, we just blindly believe and we say, yes, even I'm also going, I would like to go. అయితే సువార్తను తెలుసుకోకముందే దేవుని యొక్క వాక్యాన్ని సరిగ్గా అవగాహన చేసుకోకముందే కూడా మనలో చాలా మంది అవును నేను కూడా పరలోకానికి వెళతాను అనేటువంటి నిరీక్షణ కలిగి ఉంటారు. But there's something more beautiful the Bible speaks about in 2 Corinthians chapter 2 to chapter 12. 2 Corinthians chapter 12, we'll go to the verse later. But there is a wonderful friend called Paul who wrote this. అయితే ఇక్కడ ఒక పౌలు అనేటటువంటి దేవుని శిష్యుడు రాసినటువంటి అద్భుతమైనటువంటి లేఖ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయం మనం చదువుకుందాం. Has anybody got a friend by name Paul? ఎవరికైనా పౌలు అనే స్నేహితుడు ఉన్నాడా?
Yes. If you don't have here, you have him in the Bible. Don't worry. ఒకవేళ ఈ లోకంలో మీకు పౌలు అనే స్నేహితుడు లేనట్లయితే బైబిల్లో మీకు పౌలు అనే స్నేహితుడు అయితే ఉన్నాడు. So there's a dude by name Paul. అయితే పాల్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు ఇక్కడ. Now you know that there is a friend for you. His name is Paul. అయితే పౌలు అనేటువంటి స్నేహితుడు మీకు ఉన్నాడని ఇప్పుడైనా మీరు నమ్ముతున్నారు అనుకుంటున్నా. But I'm just trying to get to the first, he speaks about third heaven. ఆయన మూడవ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. Can you believe? Not only heaven, now he's speaking about third heaven. Not first, not second, third heaven he says. అయితే మరి మొదటి ఆకాశం అనట్లేదు కానీ మూడవ ఆకాశం అని ఈయన మాట్లాడుతున్నాడు. Sometimes we try to get to the first one. మనము మొదటి ఆకాశానికి వెళ్ళడమే గొప్ప అనుకుంటాం. At least I think like that. At least we reach the first one. కనీసం మొదటి ఆకాశానికైనా వెళ్దామని నేను Saint అనుకుంటున్నాను. Paul is talking about third one. కానీ ఇక్కడ పౌలు మూడవ ఆకాశం గురించి మాట్లాడుతున్నాడు. No GPS. Where is it? Where does it exist? అయితే మూడవ ఆకాశం ఎక్కడుందంటని. So what does Paul mean by this statement? అయితే పౌలు ఏమి చెబుదాం అనుకుంటున్నాడు ఈ మాట He's ద్వారా? trying to communicate something to us. ఆయన మనకి ఏదో చెబుదాం అనుకుంటున్నాడు. Are there different levels in heaven? అంటే ఆకాశాలలో పరలోకాలలో అనేక రకమైనటువంటి మరి మెట్లు ఉన్నాయా, అనేక రకమైన రెట్లు ఉన్నాయా? Just like a person by name Dante, he wrote a book called Levels of Hell. అయితే మరి దాంతో అనేటువంటి వ్యక్తి మరి ఆ నరకంలో ఉన్నటువంటి త్రోవల గురించి మాట్లాడాడు ఆయన. There are different chambers in hell. అయితే మరి ఈ యొక్క నరకంలో అనేక స్థాయిలు ఉన్నాయి. Based on the amount of wickedness you do, you will get that room accordingly. అయితే ఆయన రాసిన పుస్తకం ప్రకారం ఏమున్నదంటే మనము చేసేటటువంటి హీనమైనటువంటి పాపములు బట్టి మనకు ఆ తీవ్రత స్థాయి A నిర్దేశించబడుతుంది. room for torment accordingly. అయితే ఆ యొక్క పాపానికి తగ్గటువంటి మరి హింస మనకు ఆ యొక్క నరకంలో నిర్మించబడుతుంది. But don't worry, we're not going to speak about hell today. We're speaking about heaven. అయితే మీరు అంతగా చింతించకండి, నరకం గురించి కాదు పరలోకం గురించే మాట్లాడుకుంటున్నాం మనం. By the way, if I can ask you this question, when was it last that you heard a message on heaven? అయితే పరలోకములకు సంబంధించినటువంటి ఒక వర్తమానాన్ని మీరు ఎప్పుడు విన్నారు ఆఖరిగా? If you can try to recollect. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. Did you hear any time message on heaven? పరలోకానికి సంబంధించినటువంటి వర్తమానాన్ని విన్నారా ఎప్పుడైనా? Okay, on hell. నరకాన్ని గురించి విన్నారా? Yes. Yes, one person says yes. Praise God for that. ఒక వ్యక్తి అవునని చెప్పారు, దాన్ని బట్టి దేవునికి వందనాలు. By the way, in our church, we speak once in a year at least about heaven and hell. అయితే మన యొక్క సంఘంలో సంవత్సరంలో కనీసం ఒక్కసారి పరలోకం గురించి అలానే మరి ఆ యొక్క నరకం గురించి మనం మాట్లాడతాము. So don't forget. Today in 24 I am sharing about heaven. అయితే ఈ రోజు నేను పరలోకం గురించి చెబుతున్నాను. You need to know about your destiny. అయితే మన యొక్క గమ్యం గురించి మనం తెలుసుకోవాలి. If you are ignorant about your destiny, it would be hard for me to reach my destiny. ఒకవేళ మన గమ్యం ఏమిటో మనకు తెలియనట్లయితే ఆ గమ్యం చేరుకోవడం కష్టమవుతుంది. I should know where I am heading to. నేను ఎటు పయనిస్తున్నానో అనేటువంటి జ్ఞానము నేను కలిగి ఉండాలి. Yes, just like how we go home, there is a destination and you have to reach your destination every day. ఏ విధంగా మీరు ఇల్లు అనేటువంటి గమ్యానికి ప్రతిరోజు వెళతారో, similarly, God is speaking about eternity that we are going to spend with Him. So it's life more than this life. The span would be much more than what we are going to spend here on this earth. అలానే దేవుడు పరలోకములో మనము గడిపే నిత్య జీవము అనేటువంటి గమ్యం గురించి మాట్లాడుతున్నాడు. So what does St. Paul mean when he's saying that there is a third heaven? అయితే ఈ యొక్క పౌలు మూడవ ఆకాశం ఉన్నది, పరలోకం ఉన్నది అని చెబుతున్న ద్వారా ఏమి మనకి చెప్పాలనుకుంటున్నాడు? Consequently, the Bible is speaking about multiple heavens. అయితే ఇక్కడ పరలోకంలో అనేక స్థాయిలను బట్టి ఇక్కడ వాక్యం చెబుతూ ఉన్నది. That is more than one heaven. అయితే ఒక స్థాయి కంటే అనేకమైనటువంటి స్థాయిలు. The fact that Jesus passed through the heavens gives evidence that there is more than one heaven. Let's look at Hebrews chapter 4 verse 14. అయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభు అనేక రకమైనటువంటి పరలోకాల గురించి మాట్లాడడం మనం చదువుతున్నాం. Seeing then that we have a great high priest who has passed through the
heavens, it says, not heaven, passed through the heavens. Jesus, the Son of God. So let us hold fast to our confession. అయితే ఇక్కడ రాయబడి ఉన్నది ఏమిటంటే ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడు. ఇక్కడ గమనించండి, ఆకాశ మండలము అంటే అనేక రకమైనటువంటి ఆకాశాల సమూహము అని ఇక్కడ రాయబడి ఉన్నది. Amen. Third heaven. So furthermore, the Bible says in 2 Corinthians chapter 12 verse 2. అయితే మళ్ళీ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే St. Paul saying, I know a man in Christ who 14 years ago was caught up to the third heaven, it says. Whether it was in the body or out of the body, I do not know. God knows. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమిటంటే క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనుపోబడెను. అయితే అతడు శరీరముతో కొనుపోబడెనో నేరుగా లేదా శరీరం లేక కొనుపోబడెనో అది దేవునికే తెలియను అని చెప్పి ఉన్నాడు. Are you hearing me? మీరు వింటున్నారా నా మాటలు? If there is a third heaven, that means there is a first heaven and there is a second heaven too. అయితే 3వ పరలోకము ఆకాశము అనే మాట ఇక్కడ చెప్పబడిందంటే దాని అర్థము మొదటి ఆకాశము 2వ ఆకాశము రెండు Are you ఉన్నాయి. getting the point? మీకు అర్థమవుతుందా? Yes. The Bible is saying third heaven. So that means there is a first, a second, and then the third heaven. అయితే ఇక్కడ బైబిల్లో 3వ ఆకాశం ఉంది అంటే దాని అర్థము మొదటిది 2వ ఆకాశాలు ఉన్నాయి అని. Amen. So the Bible, however, does not mention the first and the second heaven. కానీ బైబిల్లో ఆ యొక్క మొదటి 2 ఆకాశాల గురించినటువంటి ఉచ్చరింపు లేదు. Let's take the first heaven as the atmospheric heaven. అయితే మరి ఈ మొదటి ఆకాశము మనం చూసేటటువంటి ఆకాశ మండలం అనుకుందాము. It's written in Genesis chapter 6 verse 7. అయితే ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనంలో అది రాయబడి ఉన్నది. So this atmospheric heaven includes air that we breathe as well as the space that immediately surrounds the earth. అయితే ఈ వాతావరణ అనుకూలమైనటువంటి పరలోకం అంటే ఏమిటి అంటే మనం చూసే ఆకాశము ఆకాశము చుట్టూ ఉన్నటువంటి ఆ గాలి వాయువులు. The technical term that is used for this is troposphere. అయితే మరి దీనికి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే ట్రోపోస్పియర్ అనేటువంటి సైంటిఫిక్ మాట. It extends to 20 miles above the earth. అయితే 20 మైళ్ళ వరకు మన యొక్క భూమి నుంచి అది ఉంటుంది. The space that is above 20 miles is called stratosphere. అయితే ఆ యొక్క 20 మైళ్ళ తర్వాత ఉండేటువంటి గగనతలాన్ని స్ట్రాటోస్పియర్ అని అంటాము. We must have heard about stratosphere. మనం ఇవన్నీ కూడా చదువుకుని వినే ఉంటాము. Below that is troposphere. దాని కింద ట్రోపోస్పియర్. Are you with me? నాతో పాటు ఉన్నారా? Yes, don't travel in this space. We can be here in this present atmosphere. అయితే గగనాల్లో విహరించకండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పేది వినండి. Hallelujah. It's good to be here in this sphere. అయితే ఇదిగో ఇప్పుడున్నటువంటి మన యొక్క ఈ వాతావరణంలో ఉండడము చాలా మంచిది. The space above this is called a stratosphere, and the scripture uses the term heaven to describe this area. అయితే ఈ స్ట్రాటోస్పియర్ అనేటటువంటి Troposphere. ట్రోపోస్పియర్ ఆర్ స్ట్రాటోస్పియర్? We are speaking of troposphere now. అయితే మనం ఇప్పుడు ఈ యొక్క ట్రోపోస్పియర్ అనగా మనకు 20 మైళ్ళ వరకు ఉన్నటువంటి గగనతలం గురించే మనం మాట్లాడుతున్నాం. So let's read Genesis chapter 6 verse 7. అయితే ఆది కాండము 6వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదువుకుందాం. I will destroy humanity whom I have created from the face of the earth, both humans and beasts, creeping things and birds of heaven, the Bible says. అయితే ఇక్కడ నేను సృజించిన నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను నేను తుడిచివేదునని. ఇక్కడ ఈ ఆకాశము అన్నది దేనికి చిహ్నమై ఉన్నదంటే ట్రోపోస్పియర్కి చిహ్నమై ఉన్నది. Yes. And in the New Testament we read in Matthew chapter 6 verse 26. అలానే మరి నూతన నిబంధన మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే, Look at the birds of the air, for they neither sow nor reap nor gather in barns, yet your heavenly Father feeds them. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ యొక్క పరలోకపు తండ్రి వాటిని పోషించును. So who is feeding them? The birds of the air. అయితే ఆకాశ పక్షులను ఎవరు పోషిస్తున్నారండి? So the word translated air is oranos, the same Greek word which elsewhere is translated as heaven. అయితే ఇక్కడ గ్రీకు భాష నుంచి తర్జుమా చేయబడుతున్నప్పుడు గ్రీకు పదము ఇక్కడ ఒరానస్ అనేది ఉన్నది. దాని యొక్క మూల అర్థం ఏమిటి అంటే పరలోకము. And we have another example in the book of James. అయితే
యాకోబుకు రాసినటువంటి పత్రికలో ఇంకొక ఉదాహరణ ఉన్నది. James chapter 5, verse 18. అయితే యాకోబు 5వ అధ్యాయము 18వ వచనంలో He says, and he, that is Elijah, prayed again, and the heaven gave rain, and the earth produced fruit. ఇక్కడ ఏమనుందంటే, ఎలైజా మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి ఫలమునిచ్చెను అని ఉన్నది. What gave rain? ఏమి వర్షం ఇచ్చిందండి? Heaven gave. So we are in this atmosphere. అయితే మనము ఆ 20 మైళ్ళ వరకు ఉన్నటువంటి ట్రోపోస్ఫియర్ గురించి మనం మాట్లాడుతున్నాం. This gives us an understanding about first heaven. అయితే మొదటి ఆకాశం అంటే ఇదే. Amen. The second is the celestial heaven, the second heaven. ఇప్పుడు మనము రెండవ ఆకాశం గురించి మాట్లాడుకుందాం. This use of the term heaven refers to outer space or the stellar heaven. You remember we had the stellar VBS? అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెండవ ఆకాశము ఏమిటంటే ఖగోళము అని దాని అర్థము. It includes the sun, moon and the stars. అయితే ఆ ఖగోళములో మరి సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఉంటాయి. Do you see stars anytime? ఎప్పుడైనా మీరు నక్షత్రాలను చూసారా? Not during daytime, in the night sky. పగలపూట కాదు, రాత్రి సమయంలో నక్షత్రాల గురించి నేను మాట్లాడుతున్నా. So when we look out further, it seems to be it's far beyond in the galaxies. అయితే మరి ఆ యొక్క నక్షత్రాలు మనం చూస్తున్నప్పుడు ఎక్కడో దూరంగా ఉన్నట్టు మనకు అనిపిస్తుంది. In the outer space. అయితే మరి ఆ ఖగోళమైనటువంటి ఆ యొక్క వాతావరణంలో How beautiful, isn't it? God made it for us to enjoy it. అయితే దేవుడు మనం ఆనందించడానికి దానిని తయారు చేశాడు అనేది ఎంత అందమైన To విషయం. see the sun, moon and the stars of the అయితే night ఆ sky. యొక్క సూర్య చంద్రుడు నక్షత్రాలను చూచే భాగ్యం మనకు దేవుడు ఇచ్చాడు. He spread it out like a canopy for us. అయితే మన కోసం ఒక మంచి మరి చిత్రంగా ఆయన చిత్రించాడు. He has lit it up for us. అయితే మన కోసం వెలిగించాడు ఆ దివ్యలను. Blinking lights. అయితే వెలిగే దివ్యలు. So beautiful, isn't it? Sometimes the moonlight also you find is so pleasant. కొన్నిసార్లు ఆ యొక్క చంద్రుడి నుంచి వచ్చేటటువంటి ఆ యొక్క వెలుగు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. He knows the exact temperature, how much light has to be there, not excess LED lights needed. ఆయనకు తెలుసు ఎంత ఉష్ణము అలానే ఎంత వెలుగు ఉండాలి మనము హాయిగా ఉండడానికి. He cares for us, isn't it? ఆయన మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. So this is the area that we are talking about. Now we look into Matthew chapter 24 verse 29. అయితే మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం మనం. Immediately after the tribulation of those days, the sun will be darkened, and the moon will not give its light. The stars will fall from heaven, and the powers of the heavens will be shaken. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అని రాయబడి ఉన్నది ఇక్కడ. So stars are said to be in heaven. That's what the Bible అంటే says. దీని యొక్క అర్థం ఏమిటంటే నక్షత్రాలు పరలోకానికి సిద్ధపరచబడినవి అని. Deuteronomy chapter 4 verse 19 అలానే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాం. says, and take heed lest you lift up your eyes to heaven, and when you see the sun, it says, just pay attention to this verse. It says, lift up your eyes to heaven, and when you see the sun, the moon, and the stars, and all of the host of heaven, you feel driven to worship them and to serve them, which the Lord your God has given to all the peoples under the whole heaven as a heritage. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరలు కొల్పబడి నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకున్నట్లు మీరు బహు జాగ్రత్త పడుడి అని ఇక్కడ రాయబడి ఉన్నది. Amen. So the word is saying, worship the Creator who created all of these things for all of you. అయితే ఇక్కడ వాక్యం ఏమని చెప్తుందంటే, వాటిని చూచి మీరు వాటిని మొక్కుతారేమో, ఆ వాటిని కాదు మీరు చూడాల్సింది, వాటిని సృష్టించినటువంటి సృష్టికర్తను మీరు ఆరాధించాలి అని. God has given to all the peoples under the whole heaven as a heritage. అయితే దేవుడు ఆకాశమందలి ఉన్నటువంటి సమస్తాన్ని కూడా మనకు స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నాడు. Now we'll move over to heaven of heavens. అయితే ఇప్పుడు పరలోకానికి వెళుతున్నాం మనం. The scripture speaks of heavenly spheres beyond which is visible of the earth. అయితే ఆ యొక్క వాక్యము మనము కళ్ళతో చూచిన వాటికంటే నిగూఢమైనటువంటి ఆకాశాల గురించి మనకు సెలవిస్తున్నది. That place is not visible from the earth.
అయితే ఆ యొక్క ప్రదేశము మనము కళ్ళతో చూడలేనిది. It's called the heaven of heavens. అది ఆకాశములకే ఆకాశం అది. Deuteronomy chapter 10 verse 14. అయితే ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదువుకుందాం. Indeed, heaven and the highest heaven belongs to the Lord your God, also the earth with all that is in it. చూడుము, ఆకాశము మహాకాశము భూమియు అందున్నతంతయు నీ దేవుడైన యెహోవావే. Hallelujah. Why I'm sharing all of these things, you know that? ఎందుకు ఇవన్నీ మీకు చెబుతున్నానో తెలుసా? For you to know your creator. మీ యొక్క సృష్టికర్తని ఎరుగులాగునా. In line with the word of God, it's documented and it is in line with what you are thinking. అయితే ఇది వాక్యంలో చెప్పబడి ఉన్నది, మీరు ఆలోచన ప్రకారమే ఇది ఉన్నది. So you need to understand the scriptures for to know the living savior. అయితే ఆ జీవించేటువంటి రక్షకుడిని తెలుసుకోవాలనుకుంటే వాక్యాన్ని మరింత లోతుగా మనం అర్థం చేసుకోవాలి. God is speaking to us about heaven today. అయితే దేవుడు పరలోకం గురించి మనతో మాట్లాడుతున్నాడు. A place which you and I, all of us, hope to be. అయితే మనందరము అక్కడికి వెళ్ళాలనే నిరీక్షణ కలిగి ఉన్న ప్రదేశము. And at the same time is describing where it is. అంతేకాకుండా అదే సమయంలో ఆ యొక్క పరలోకం ఎక్కడ ఉన్నది అనేటువంటి వర్ణిస్తున్నాడు కూడా He's ఆయన. precisely showing you and asking you to think at least on what and where this place is and where this place you are heading to. అయితే మీరు వెళ్ళబోయేటటువంటి ఈ ప్రదేశము ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉన్నది అనేటటువంటి స్పష్టత మనకిస్తూ దానిని బట్టి ఆలోచన చేయాలని మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. Do you think you and I can travel to such a place? మనము అటువంటి ప్రదేశానికి ప్రయాణించగలమా? All of us, can we all travel to such a place? మనం అటువంటి ప్రదేశానికి ప్రయాణం చేయగలమా? In our own strength, is it మన యొక్క possible? బలముతో అది సాధ్యమా? Sajjama? No. It is possible only when the Spirit of God is with you, within you. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడో అప్పుడే అది సాధ్యము. Amen. When you have your Savior with you, He becomes the pilot of your life. ఎప్పుడైతే పరలోకమున్న తండ్రి మనతో పాటు ఉంటాడో మనను తీసుకువెళ్ళే నావికుడు ఆయనై ఉంటాడు. That's why He's describing everything in our language in detail so that we will walk in that way. అందుకనే మనము అర్థం చేసుకునేటువంటి భాషలో ఇవన్నీ వర్ణిస్తూ ఆ యొక్క త్రోవలో మనం నడవాలన్నది ఆయన కోరిక. Amen. So indeed heaven and the highest heavens belong to the Lord. అయితే ఆకాశమే కాదు మహాకాశాలు కూడా దేవుని సొత్తై ఉన్నవి. Amen. Psalms 148 verse 4, the psalmist wrote, "Praise Him, you heaven of heavens, and you waters above the heavens." అయితే కీర్తనలు 148 4వ వచనంలో కీర్తనకారుడు ఈ విధంగా చెప్తున్నాడు, పరమాకాశములారా ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. Amen. Hallelujah. See, one common factor, praise Him. ఇక్కడ గమనించండి, ఆ పరమాకాశాలకు ఆకాశములపై ఉన్న జలములకు దేవుడు చెప్తున్న ఒకటే మాట ఏమిటంటే ఆయనను స్తుతించుడి. Can I see the praises over here? అయితే ఇక్కడ స్తుతులు నేను చూడొచ్చా? Can I see the praises here? అయితే దేవుని పట్ల స్తుతులు నేను చూడగలనా? The worshippers. Amen. ఆరాధించేవారు. That's why the worship day also is being held. అందుకనే మనము వర్షిప్ డే కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. So that you know, we know whom we worship. అప్పుడు మనకు తెలుసుకుంటాము ఎవరిని మనము ఆరాధిస్తున్నామా అని. Says, you heaven of heavens, you waters above the heavens. అయితే ఆయన చెబుతున్నాడు పరమాకాశములారా ఆ ఆకాశములపై ఉన్నటువంటి జలములారా అని. When we think of waters, we think of the seas and the rivers might be here, but he's saying waters above the heavens. అయితే మనము జలములు అనగానే మనము చూసేటువంటి సముద్రాలు నదులు అనుకుంటాం, కానీ ఇక్కడ గమనించండి ఆకాశముల మీద జలములు ఉన్నాయని రాయబడి ఉన్నది ఇక్కడ. Something to think about. ఏదో ఆలోచనకు చేయాల్సిన విషయాలు ఇవి. Did you ever think? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? With God it's possible. దేవుడితో సాధ్యమే అది. Amen. Hallelujah. You're serving a God who does the impossible things and makes it possible. అయితే అసాధ్యమైనవి సుసాధ్యముగా చేసే దేవుడిని మనము సేవిస్తున్నాం. His way of working is absolutely beyond our mathematics or science, and it goes beyond what మన we can ఊహలకు imagine. లెక్కలకు అంతు చిక్కనటువంటివి ఆయన కార్యములు. He's an awesome God. ఆయన గొప్ప దేవుడు. He's an awesome Father to us. ఆయన గొప్ప తండ్రి మనకు. The greatest blessing that you and I have is our relationship with Him. అయితే మనము పొందుకోగలిగినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే ఆయనతో ఈ యొక్క సంబంధమే. Amen. So heaven, the third heaven that we are talking about is actually the home of God.
అయితే ఏదైతే ఈ యొక్క మహాకాశం గురించి మాట్లాడుతున్నామో అది దేవుని యొక్క గృహమై ఉన్నది, నివాసమై ఉన్నది. The Bible is very clear that God cannot be limited to any one geographical place. వాక్యం చెబుతున్నది దేవుడు ఎక్కడా కూడా పరిమితముగా ఉండలేడు అని. Let's read 1 Kings chapter 8 verse 27. అయితే మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చదువుకుందాం. But will indeed God dwell on the earth? Behold, heaven and the heaven of heavens cannot contain you. నిశ్చయముగా దేవుడి లోకమందు నివాసము చేయడు, ఆకాశ మహాకాశములు సహితము ఆయనను పట్టజాలవు. Hallelujah. We've been questioned, will God dwell here on earth? Or do you think heaven can contain him? Nothing can contain him. అయితే మనం అడగొచ్చు, ఈ యొక్క దేవుడు ఈ యొక్క లోకంలో ఉన్నాడా లేకపోతే పరలోకంలో ఉండగలడంటే ఏది కూడా ఆయనను పరిమితికి గురి చేయలేవు. You cannot contain him in any container. ఆయనను ఎటువంటి డబ్బాలో కూడా మనము పరిమితించలేము. Just put him in a bottle and say, this one? No. You cannot contain God in anything and according to your own thinking. అయితే మన యొక్క ఆలోచనలు బట్టి దేవుణ్ణి మనము పరిమితి చేయలేము. Amen. He is far beyond our thinking. అయితే మన ఆలోచనల కంటే చాలా ఉన్నతమైన వాడు ఆయన. If he has made a vast expanse and so many galaxies and everything into existence with one word he spoke and it came into existence and they are still under his command and they obey him, what kind of a God are we serving? గమనించండి, ఒక్క పలుకుతో ఆయన యొక్క మహా ఆకాశాలను పాలపుందలను పుట్టించి సృష్టించాడంటే ఆయన ఎంత గొప్ప శక్తి వల్ల దేవుడు. If you have never thought of seeing space, you can try the online experience. You can go and see, type space, try to see the stars of the sky, the galaxies, and so many things that you'll get to see. You'll be in awe that surely there is a creator who is controlling all of these things. మీరు ఒకవేళ ఈ యొక్క అంతరిక్షాన్ని చూడలేనట్లయితే ఇంటర్నెట్కి వెళ్ళి చూడండి. ఆ యొక్క ఆకాశాలు మహాకాశాలు ఆ యొక్క నక్షత్రాలు చూసినప్పుడు మనము గొప్ప సంభ్రమాశ్చర్యాలకు లోనవుతాం. There are some astronauts who did not believe in God, but when they moved into the space, they recognized that there is a God who is controlling and everything is in order out there. అయితే మరి కొంతమంది శాస్త్రవేత్తలు దేవుడిని నమ్మనటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే వారు యొక్క పరలోకానికి వెళ్ళి ఈ యొక్క సృష్టిని అంతా చూశారో దేవుడికి ఎందు విశ్వాసులే తిరిగి వచ్చారు. I told you God cannot be contained. చెప్పా నేను, దేవుడిని మనము పరిమితం చేయలేమని. Yet Scripture also teaches us that there is a geographical place where God resides. అయితే వాక్యం ఏం చెబుతుందంటే దేవుడు నివసించదగినటువంటి ఒక ప్రదేశం ఉన్నదని కూడా వాక్యం చెబుతుంది. It is also a designated heaven. అది కూడా ఒక రకమైనటువంటి పరలోకము, ఆకాశం. The writer of Hebrews says in Hebrews chapter 8 verse 1. అయితే హీబ్రూయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం యొక్క మాట ఉంది. We do have such a high priest who sat down at the right hand of the throne of the majesty in heaven. అయితే మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను అని రాయబడి ఉన్నది. Hallelujah. Stephen knew he was in the presence of the Lord. అయితే స్టెఫెను ఆ యొక్క సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఉండి పలుకుతున్న మాటలు ఇవి. Acts chapter 7 verse 55 says that. 5 అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 55వ వచనం చూద్దాం ఒకసారి. But Stephen, full of the Holy Spirit, looked up to heaven and saw the glory of God and Jesus standing at the right hand of God. అయితే స్టెఫెను మరి పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచగా దేవుని మహిమను ఆయన కుడి పార్శ్వమున నిలిచి ఉన్న యేసు ప్రభువును చూచెను. What was Stephen facing at that time? అయితే స్టెఫెను దేనిని ఎదుర్కొంటున్నాడండి ఆ సమయంలో? Death. He was upfront. He was facing death. ఆయన మరణాన్ని ఎదుర్కొంటున్నాడు. And the Bible says is full of the Holy Spirit. అయితే ఆ వాక్యంలో రాయబడి ఉన్నది ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు ఆ సమయంలో. That means he is full of God. దాని అర్థము ఆయన దేవునితో నిండి ఉన్నాడు. And what happened? He got to see Jesus seated at the right hand of the Father and the heavens open. అయితే ఆ యొక్క అభిషేకంతో ఆయన ఏమి చూశాడండి? ఆ పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభువు నించుని ఉండడం ఆయన చూశాడు. What was Jesus doing there? అయితే యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు అక్కడ? The Bible says Jesus is standing. అక్కడ వాక్యంలో చెప్పబడి ఉన్నది యేసు ప్రభువు నిలబడి
నిలబడి ఉన్నాడు అని. Jesus respects the martyrs. అయితే హతసాక్షులంటే యేసు ప్రభుకి ఎంతో గౌరవము. Hallelujah. You and I need to understand how much the Lord loves the martyrs. గమనించండి, దేవునికి హతసాక్షులంటే ఎంత ప్రేమో. The King of Kings and the Lord of Lords standing and respecting the person who's giving up his life on the face of this earth. అయితే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసు ప్రభు మరి తన కోసం హతసాక్షిగా అవ్వబోతున్నటువంటి స్టెఫెను విషయంలో నిలబడి తన యొక్క మర్యాదను ప్రేమను మరి చూపించాడు. Stephen was a well-knowledge man. అయితే స్టెఫెను గొప్ప జ్ఞానవంతుడు. He would give answers to everyone whom he would come across. అయితే ఆయనను ప్రశ్నించిన ప్రతి ఒక్కరికి సమాధానాలు ఇవ్వగలిగిన వ్యక్తి. Well-knowledged in scriptures. అయితే వాక్యములో గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి. And full of the Holy Ghost. అయితే పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వ్యక్తి. Amen. Can I see the ones who are full of the Holy Ghost? ఎవరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారో వారి చేతులు ఎత్తగలరా? If you never knew, you'll never be empty. Do you know that? మీకు కూడా తెలుసా మీరు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నుండి నింపుదల లేకుండా ఉండలేరు అని? The one who lives in you is always full of power. మీలో జీవిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు శక్తిమంతుడై ఉన్నాడు. You just need to know him personally. మీరు వ్యక్తిగతంగా ఆయన్ని తెలుసుకోవాలంతే. Amen. You need to listen to his voice. ఆయన యొక్క స్వరాన్ని వినాలి అంతే. Hallelujah. Our receptors have to be open. అయితే మన యొక్క చెవులు గ్రహింపు కలిగి ఉండాలి. Amen. So heaven is called as a place of the presence of God. అయితే పరలోకము దేవుని యొక్క సన్నిధికి చిహ్నమై ఉన్నది. Facing solid trial upon his life, he's facing death, and here he's full of the presence of God, full of the Holy Spirit, is experiencing the joy of heaven at the same time parallelly. అయితే గొప్ప శ్రమను మరణాన్ని ఎదుర్కొంటున్నటువంటి స్టెఫెను అదే సమయంలో పరలోకాన్ని పరలోకంలో ఉన్నటువంటి మహిమను కూడా అనుభవిస్తున్నాడు. So what's happening to his body on the face of this earth wouldn't really matter. అయితే ఈ యొక్క భూలోకంలో ఆయన శరీరానికి జరిగేటటువంటి దాడి గాని గాయములు గాని ఎందుకైనా పనికొస్తాయా? He must have been failing in strength. అయితే ఆయన బలము క్షీణిస్తూ ఉండొచ్చు. Maybe he was fainted. ఆయన మరి వణుకుతూ ఉండొచ్చు. Fainting in strength, I would say. అంటే బలములు క్షీణించి ఉండొచ్చు. But he was looking to the Creator face to face. కానీ ఆయన సృష్టికర్తను ముఖాముఖిగా చూస్తున్నాడు. The author and the finisher of life. అయితే మన యొక్క జీవితమునకు మరి ఆరంభము తుది ఆయనే ఉన్నాడు. Full glory. అయితే గొప్ప మహిమ, సంపూర్ణమైన మహిమ. What an awesome moment it must have been. అది ఎంత గొప్ప సన్నివేశం అండి. There's nothing else greater than seeing your Creator, your Savior personally. అయితే మన యొక్క సృష్టికర్తను వ్యక్తిగతంగా చూసిన దానికంటే గొప్ప అంశం ఏమీ లేదు. It's called having an encounter with your Savior. దానినే మనల్ని సృష్టించినటువంటి వ్యక్తితో ముఖాముఖి అనేటువంటి అర్థము. So you can experience heaven here too on this earth. అయితే అటువంటి అనుభవం మీరు లోకంలో భూలోకంలో ఉంటున్నప్పుడు కూడా మీరు I asked you a question in the start. Do I have to go to heaven to experience heaven? అయితే ఆ యొక్క పరలోకాన్ని అనుభవించాలంటే పరలోకానికి వెళ్ళాలా? No. You can experience heaven here on this earth through his presence. అయితే ఆయన యొక్క సన్నిధి ద్వారా ఈ యొక్క భూలోకంలోనే ఆయన యొక్క మరి మహిమను మీరు అనుభవించగలరు. So those of you who understand and who experience the Spirit of God and the presence of God upon your life, you are the most blessed one on the face of this earth. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిని ఆయన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఈ లోకంలో ఉంటున్నప్పుడే అనుభవిస్తారో మీరు గొప్ప ధన్యులండి. You have received the best gift which millions are still not received on the face of this earth. అనేక కోట్ల మంది సంపాదించుకున్నటువంటి గొప్ప వరాన్ని మీరు పొందుకున్నారు. There is nothing else greater than this gift that you అయితే have ఈ received. యొక్క గొప్ప బహుమతి కంటే ఉన్నతమైనది ఏమీ లేదు. Amen. Amen. Even you count silver, gold, everything will look absolutely zero in the presence of God. అయితే మహా విలువైనటువంటి వెండి బంగారములు కూడా దేవుని యొక్క మహిమ ముందు శూన్యముగానే ఉంటాయి. And the more closer you get to the glory of God, the more your soul will be drawn into his presence and you will not want anything. Everything of this world will just fade away. ఎప్పుడైతే మీరు దేవుని యొక్క మహిమను దగ్గరగా చూస్తారో మీ యొక్క ఆత్మ దేవుని మహిమకు బాగా ఆకర్షించబడుతుందో ఈ లోకంలో ఉన్నటువంటి సంపదలన్నీ కూడా మీకు వ్యర్థముగా కనబడతాయి. When you meet your Creator in a personal way, you will not want anybody or anything or anyone else. ఎప్పుడైతే మీ యొక్క సృష్టికర్తను మీరు మరి వ్యక్తిగతంగా కలుసుకుంటారో మీకు ఎటువంటి అక్కర అవసరత ఉండదు. I want only my Jesus, you would say. నాకు యేసుప్రభు ఉంటే చాలును అనే మాట చెప్తారు మీరు. Amen.
Is there anyone who's explained to us so beautifully in our language? అయితే మనకు అంత మంచిగా మన భాషలో ఎవరైనా చెప్పగలిగారా There ఇంతవరకు? is no one thus far and will ever be. ఎవరు కూడా మనకు ఇంత బాగా వర్ణించలేదు, ఎవరు చేయలేరు కూడా. Hallelujah. Hebrews chapter 9 verse 24 we will read. అయితే హీబ్రూలకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చదువుకుందాం. For Christ has not entered the holy places made with hands, which are copies of the true, but into heaven itself, now to appear in the presence of God for us. నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. Hallelujah. హల్లెలూయా. Can you understand the scripture that we just read? మనం చదివింది మీకు అర్థమవుతుందండి? Christ has not entered the holy places made with hands. అయితే హస్తకృతముగా చేయబడినటువంటి పరిశుద్ధ స్థలములో క్రీస్తు లేడు. That means whatever is handmade, it is not that's the place where God dwells. He is gone into the heaven itself, it says, the Bible says. అయితే వాక్యం ఏం చెప్తుందంటే హస్తకృతమైనటువంటి పరలోకము కాదు కానీ పరిశుద్ధమైనటువంటి నిజమైన పరలోకములో యేసుప్రభు ఉన్నాడు అని. After he dying on the cross and raising again on the third day, he went to heaven himself and he has appeared there. That's what, in the presence of God, for whom? It is for all of us. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఆయన మరణించి మూడో రోజు లేచిన తర్వాత ఆయన వెళ్ళినది నేరుగా పరిశుద్ధ స్థలము కోసమే. పరిశుద్ధ స్థలములోనికి ఎవరి కోసం వెళ్ళాడంటే what a glorious high priest we serve. మనము ఎంత గొప్ప ప్రధాన యాజకుడిని సేవిస్తున్నామండి. He went ahead of us and he showed himself in the presence of the Abba Father, that he lived a wonderful life that was pleasing to him as a sacrifice for all of our sins. అయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని గడిపి మన కోసము గొప్ప త్యాగమై ఆయన ప్రధాన యాజకుడిగా మనకంటే ముందు పరలోకమందున్న తండ్రి దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. Hallelujah. So sometimes the word heaven is used symbolically in scripture. కొన్నిసార్లు పరలోకం అనేది ఒక చిహ్నముగా వాయబడుతున్నది. When used of an actual place, scripture speaks of three heavens. కానీ ఎప్పుడైతే ఒక పరలోకాన్ని దాని యొక్క నిర్ణీతమైనటువంటి విషయంలో వర్ణిస్తున్నప్పుడు మూడవ పరలోకముగా, మూడవ ఆకాశముగా వాక్యం చెబుతూ ఉన్నది. The first is the atmosphere above us. అయితే మొదటి ఆకాశము మన పైనటువంటి ఉపరితలము. Right here on this earth above us, we spoke about the birds, we spoke about the skies. Yes. అయితే ఆకాశము, పక్షులు, ఇది చూసినటువంటి మొత్తం వాతావరణం అంతా. The second heaven is the stellar heaven, that is the sun, moon and the stars. అయితే రెండవది ఖగోళమైనటువంటి ఆకాశము, ఎక్కడైతే మనకు సూర్య చంద్రులు నక్షత్రాలు ఉన్నాయో. And the third heaven is where God resides above the other two regions. అయితే ఈ యొక్క ఖగోళమైనటువంటి స్థలము మీద కూడా ఉన్నతమైన స్థలములో వసించేటువంటి దేవుడిది మూడవ ఆకాశము. God, however, is certainly not limited to one place or one geographical place. కానీ గమనించండి, దేవుడు ఒక ఆకాశానికో ఒక వాయుదానికో పరిమితము కలిగిన దేవుడు కాదు. Let us read Psalms 19 verses 1. అయితే కీర్తనలు 19వ అధ్యాయం చదువుకుందాం ఒకసారి. 1 to 4. 1 నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాం. కీర్తనలు 19వ అధ్యాయము 1 నుంచి 4. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలు వెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. I want one of us to read in English as well. There are totally 14 verses, but don't worry, we'll not be going through all. అయితే 1 నుంచి 4 ఇంగ్లీష్ లో కూడా చదువుకుందాం. The heavens declare the glory of God. The skies proclaim the word of his work of his hands. Day after day they pour forth speech. Night after night they reveal knowledge. They have no speech, they have no words. No sound is heard from them. Yet their voice goes out into all the earth, their words to the ends of the world. In the heavens, God has pitched a tent for the sun. Amen. The first 6 verses talk about the glory of God that is seen in the creation. మొదటి 6 వచనాలు కూడా సృష్టిలో దేవునికి ఉన్నటువంటి మహిమను మనకు వివరిస్తున్నాయి. Do we ever spend time in looking at the creation around us? ఎప్పుడైనా మన చుట్టూ ఉన్నటువంటి సృష్టిని గమనిస్తూ సమయాన్ని గడిపామా?
What you are seeing is the glory of God that has made all of these. అయితే దేవుడి యొక్క మహిమ ద్వారానే నిర్మించబడినది మనం చూస్తున్నవన్నీ. It's generally our own world we are caught up in. అయితే మన యొక్క సొంత వ్యవహారాల్లో మనం మునిగిపోయి ఉంటాము. But God gave us these eyes to look at the creation. కానీ దేవుడు మనకి ఈ నేత్రాలను ఆయన సృష్టించిన సృష్టిని చూడడానికి ఇచ్చాడు. The person sitting beside you is God's creation. నీ పక్కన ఉన్న వ్యక్తి కూడా దేవుడి యొక్క సృష్టే. Just look at the person beside you. మీ పక్క వారిని ఒకసారి చూడండి. Praise God. ప్రైజ్ ది లార్డ్. We're looking beyond ourselves. అయితే మనకు మీరి మనల్ని చూసుకుంటున్నాం. All of us look unique, isn't it? మనందరము కూడా ప్రత్యేకంగా ఉన్నాం కదండి. You and I are made in His image. ఎందుకంటే మనము ఆయన యొక్క రూపములో నిర్మించబడ్డాము. That means the hand of the Lord has been upon you. దాని అర్థం ఏమిటంటే దేవుడి యొక్క హస్తకృతము మన మీద ఉన్నది. You are His creation. మనము ఆయన చేతి పనై ఉన్నాము. Amen. You are the handwork crafted by Him. ఆయన యొక్క చేతితో నిర్మించబడినటువంటి చేతి పనై ఉన్నాం మనం. Verses 7 to 11, they talk about the glory and the grace of God that is revealed in the Word. అయితే 7 నుంచి 11 వచనాలు దేవుని యొక్క మహిమ ఆయన యొక్క కృపను మనకు వివరిస్తున్నాయి. Verses 12 to 14 talk about God speaking to our hearts. అయితే 12-14 వచనాలు దేవుడు మన హృదయముతో మాట్లాడుతున్న దాని గురించి వివరిస్తున్నాయి. He is revealed in the skies. ఆయన ఆకాశంలో ప్రచురించబడుతున్నాడు. He is revealed in the scriptures. ఆయన వాక్యములో ప్రచురింపబడుతున్నాడు. He is revealed in our hearts. ఆయన మనకు హృదయంలో కూడా మరి బయలుపరచబడుతున్నాడు. Even though the creation is in travail because of sin, that is according to Romans chapter 8 verse 22, because of sin the earth is in travail. It is always, going through a lot of painful things. అయితే మరి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22 ప్రకారము ఈ యొక్క భూమి శపించబడినప్పటికీ కూడా Still above all, God is revealed. అయితే శపించబడినప్పటికీ కూడా ఈ సృష్టి ద్వారా దేవుడు ఆయన యొక్క మహిమ బయలుపరచబడుతున్నాయి. Someone has just said this. If the stars came out once every 1,000 years, we'd be all staying up all night to look at them in awe and wonder. ఎవరో చెప్పారు కనీసం 1000 సంవత్సరాలకు ఒకసారి ఒక నక్షత్రం వచ్చిందంటే మనందరము మనం చేస్తున్న పనులంతా వదిలేసి కూడా ఆ యొక్క నక్షత్రము దాని యొక్క మహిమను చూస్తూనే ఉండిపోతాము. David gives us 2 pictures for facing each day. అయితే దావీదు మనకు 2 అంశాలను చెబుతున్నాడు. The first is to come out like a bridegroom coming out to meet his bride with a wonderful hope, love and joy. అయితే మొదటిగా మరి ఆనందంతో ఒక గొప్ప మంచి పెళ్లి కొడుకు ఎంతో ఆనందంతో ప్రేమతో తన యొక్క ప్రియురాలను కలుసుకోవడానికి వస్తున్నట్టు. And the second is like a strong man running a race. రెండవది ఒక బలమైన వ్యక్తి పరిగెడుతున్నట్టుగా. David tells us to live a day at a time and start each day with glory and grace and a goal that is to be reached. అయితే దావీదు ఏం చెబుతున్నాడంటే ప్రతిరోజు ఆ యొక్క దినముకు సంబంధించిన దినములకు చాలు ప్రతి దినము కూడా మీరు దేవుని యొక్క మహిమతో ఆయన యొక్క కృపతో ముందుకు వెళ్ళండి అని. So every day morning when you get up, you thank the Lord for His glory and grace upon your life. అయితే మీరు లేచిన ప్రతిరోజు కూడా దేవుని యొక్క కృప మహిమను బట్టే ఆయనకు వందనాలు చెప్పండి. And with that help of that glory and grace, you reach to the end, that goal which God has set up for you. ఆయన మహిమ ఆయన యొక్క కృప సహాయముతో మీకు నిర్మించబడినటువంటి గమ్యాన్ని మీరు చేరుకోగలుగుతారు. Unfortunately, some people know only the God of creation and they admire the God of wisdom, power, providence. అయితే కొంతమంది దురదృష్టవశాత్తు సృష్టికర్తను అలానే జ్ఞానముకు మూలము శక్తి కలిగినటువంటి తర్వాత తమ అవసరతలు తీర్చే దేవుడి వరకే పరిమితమై ఉంటారు. And they only want to know God as creator. అయితే దేవుడిని ఒక సృష్టికర్తగా మాత్రమే తెలుసుకోవాలనుకుంటారు. But God wants us to know Him personally as our Savior. కానీ దేవుడు మనందరము కూడా వ్యక్తిగతంగా మన రక్షకుడిగా ఆయనను తెలుసుకోవాలన్నది ఆశ. Amen. This is why Psalm 19 talks about His revelation in the Word in verses 9 and 10. The Bible is flawless and we can trust it, we can test it and we can taste it. అందుకనే మరి కీర్తనలు 19వ అధ్యాయము 9-10 వచనాలు ఇదే విషయం చెబుతున్నది. అయితే నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే ఈ వాక్యం అన్నది ఎటువంటి మరి తప్పులు లేనిది, నమ్మదగినది, అయితే రుచించగలిగినది, అంతేకాకుండా పరీక్ష చేయగలిగినది కూడా. Amen. We need to have this word in our hearts. ఈ యొక్క వాక్యము మన హృదయాలలో ఉండాలి. Amen. And that we can have
when God is living in our hearts and He is our Savior. ఎప్పుడైతే వాక్యము మన యొక్క హృదయంలో ఉంటుందో మనల్ని రక్షించేటువంటి రక్షకుడు కూడా మన యొక్క హృదయంలో ఉంటాడు. Amen. This reminds me of the wise men who came to see Jesus. They saw the message up in the heavens. అయితే యేసును చూడడానికి వచ్చినటువంటి జ్ఞానము కలిగిన వారు, జ్ఞానుల గురించి నేను ఇక్కడ ఆలోచన చేస్తున్నాను. మీరు గమనించినట్లయితే వారు ఆకాశంలో నక్షత్రాన్ని చూసి వెంబడించారు. They followed a star that led them to the scriptures. అయితే ఆ యొక్క వాక్యాలకు అనుగుణంగా వాళ్ళని నడిపించేటువంటి నక్షత్రాన్ని చూసుకుంటూ వచ్చారు వారు. The priest told them about the geographical books. అయితే ఆ యొక్క భౌతికమైనటువంటి భౌగోళమైనటువంటి విషయాల గురించి వారికి ఒక యాజకుడు చెప్పాడు. Which place the Messiah is going to be born. అయితే ఎక్కడ ఏ యొక్క ప్రదేశంలో ఆ యొక్క మెస్సయ జన్మించబోతున్నాడు అని. Then they went and worshipped him. అయితే వెళ్ళి వారు దేవుని ఆరాధించారు. So God reveals His glory in several ways. అయితే దేవుడు ఆయన యొక్క మహిమను అనేక రకాలుగా ప్రకటిస్తాడు. Through the stars. అయితే ఆ నక్షత్రం ద్వారా వారిని గమ్యానికి చేర్చాడు. They meet their Messiah. అయితే వారి యొక్క మెస్సయను కలుసుకున్నారు. The moment they met the Messiah, they started worshipping. ఆయన మెస్సయను కనుక్కోగానే వారు చేసింది ఏంటంటే ఆయనను ఆరాధించారు. Have you trusted His word anytime? ఎప్పుడైనా ఆయన యొక్క వాక్యాన్ని నమ్మారా మీరు? Did you ever trust the word of God for your life మీ యొక్క anytime? జీవితం విషయంలో దేవుడి యొక్క వాక్యాన్ని ఎప్పుడైనా నమ్మారా మీరు? If you have never trusted your Creator, if you have never trusted your word, then you need to start doing it right away. ఒకవేళ మీరు దేవుని యొక్క వాక్యాన్ని ఇంతవరకు నమ్మని వారైతే ఇప్పుడే దానిని మొదలు పెట్టండి. Because the word is meant to be trusted, tested and tasted. ఎందుకంటే ఆ వాక్యము నమ్మదగినది, పరీక్షించదగినది, రుచి చూడబడినది. Because we all go through a furnace in our lives. ఎందుకంటే మనందరము కూడా ఒక గొప్ప పరీక్ష ద్వారా వెళుతున్నాము. And if we have not tasted and found out how sweet Jesus can make this life too. అయితే ఒకవేళ మీరు ఆ యొక్క వాక్యం ద్వారా రుచి చూడనట్లయితే మనం వెళుతున్నటువంటి శ్రమకరమైన జీవితంను యేసు ప్రభు ఎంత తీయగా మార్చగలుగుతాడో అనే విషయాన్ని గమనించకుండా ఉంటారు మీరు. Don't worship only the God of creation or the God of revelation. అయితే ప్రకటించబడుతున్నటువంటి లేకపోతే సృష్టించబడినటువంటి దేవుడిని మాత్రమే మీరు ఆరాధనతో But ముగించండి. worship the God of your salvation. కానీ మీ యొక్క రక్షణకు మూలమైనటువంటి దేవుడిని మీరు ఆరాధించండి. So the worship day is approaching. అయితే ఈ యొక్క వర్షిప్ డే మనకు వస్తూ ఉండగా What are you thinking or what is your approach towards God? అయితే దేవుని పట్ల మీ యొక్క ఆలోచన ఏమై ఉన్నది? What are you expecting? మీరు దేవుని నుంచి ఏమి ఆశిస్తున్నారు? You want to see His glory? ఆయన యొక్క మహిమను చూద్దాం అనుకుంటున్నారా? You want to meet your Savior? ఆయనను కలుద్దాం అనుకుంటున్నారా? You want to hear from Him? ఆయన నుంచి వినాలనుకుంటున్నారా? What is it you are thinking? Just don't come, thinking I am just coming, attending because I have been invited. But come with an expectation. అయితే ఏదో నన్ను పిలిచారు కాబట్టి నేను వస్తున్నానని రాకుండా మీరు ఒక గొప్ప మరి ఆలోచన కలిగి గొప్ప ఏర్పాటు కలిగి రండి. If you come to church thinking that just like any other day, it would be more beneficial for you if you come expectantly that God is going to speak to me today. ఎప్పుడైతే మీరు ఒక గొప్ప నిరీక్షణతో దేవుడు ఈరోజు నాతో మాట్లాడడానికి నేను వస్తున్నాను అనేటువంటి గొప్ప ఆశతో మీరు వస్తారో అప్పుడు దేవుడు మీ యొక్క నిరీక్షణను, ఆశను తృప్తిపరుస్తాడు. So fast and pray. ఉపవాసం ఉండి ప్రార్థన చేసి రండి. And expectancy should be there in your heart, and let that expectancy become a breeding ground for God to move and cause miracle to happen. అయితే దేవుని పట్ల మీకు ఆశ, ఎదురుచూపు ఉండాలి. ఆ ఎదురుచూపును బట్టి దేవుడు మన యొక్క సన్నిధిలో, మన యొక్క మధ్య, మీ యొక్క హృదయాలలో కూడా ఆయన నడుస్తాడు, ఆయన వస్తాడు. And let nothing stop you from coming. అయితే రావడానికి ఏది మిమ్మల్ని అడ్డుగా ఉండనీయకండి. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Amen. ఆమేన్. As we move now in the time of communion, let us look to the Lord and surrender our lives to Jesus. దేవుని యొక్క మరి బలలో మనము ముందుకు వెళుచు ఉండగా మన యొక్క హృదయాలను పరిశీలించుకుని ఆయన వైపు చూద్దాం. Today, you and I have learnt about heaven. ఈరోజు మనందరం కూడా పరలోకం గురించి తెలుసుకున్నాం. We have learnt about not only one heaven, but there are 3 heavens. అయితే ఒక పరలోకం కాదు, 3 పరలోకాల గురించి తెలుసుకున్నాం. So in your experience with the Lord, where do you want to be? అయితే దేవునితో మీకున్నటువంటి అనుభవాన్ని బట్టి మీరు ఎక్కడ ఉందాం అనుకుంటున్నారు? I believe all of us would say, I want to be in the third heaven. అయితే మనందరం కూడా 3వ ఆకాశంలో ఉండాలని ఆశపడుతున్నారనే నేను అనుకుంటున్నా. Amen.
So let us expect that from the Lord as well, that I would have, you would have, many of us would have that experience in the Lord. అయితే మనందరము కూడా ఆ యొక్క మూడవ పరలోకము అనుభవాన్ని పొందుకోవాలనే ఎదురుచూపు ఆశను కలిగి ఉందాం. A supernatural move of the Spirit of God. అది ఒక గొప్ప మరి పరలోకము మరి పరిశుద్ధాత్ముని యొక్క గొప్ప ప్రభావం అది. Amen. Amen. So as we move now and we look to the cross from where that forgiveness flows today, let's get our hearts cleansed with the blood of Jesus. అయితే ఈ సమయంలో మనము దేవుని యొక్క సన్నిధికి ఆయన యొక్క సిలువ చాటుకు వెళుతూ ఉండగా ఆయన యొక్క మరి దయా కరుణ రక్తధారలాగా ఏ విధంగా ప్రవహించాయో ఆ ప్రవాహంలో మన యొక్క పాపాలను మనలను కడుగుకుందాం. Let us ask the Lord to forgive us of our shortcomings, of our sins that we commit against Him. మన యొక్క పాపములను బట్టి మన యొక్క తప్పిదాలను బట్టి మనల్ని క్షమించమని దేవుణ్ణి అడుగుదాం. So that you and I will have the beautiful experience and an encounter with the Lord. దీనిని బట్టి మనము దేవునితో ఒక గొప్ప వ్యక్తిగత మరి పరిచయాన్ని ముఖాముఖిగా చూసే అవకాశాన్ని మనం అడుగుదాము. Do you want your life to be changed? మీ యొక్క జీవితం మారాలి అని మీరు అనుకుంటున్నారా? You should have an encounter with Jesus. అయితే దేవునితో మీకు సంభాషణ ఉండాలి. Let that be the hunger and thirst of your heart always. అయితే మీ యొక్క హృదయం యొక్క తపన అదే ఉండనియండి. In Jesus' name. ప్రభువైన యేసుక్రీస్తు నామములో. Amen. If you're Amen. born again,